మీరు ఎప్పుడైనా ఆచరణాత్మక సహాయం మరియు దేవుని జోక్యం రెండు అవసరమైన పరిస్థితిలో ఉన్నారా? నిజం చెప్పాలంటే నేను అలా ఉన్నాను చాలా సార్లు. ఈ రోజు మనం ఒక కథలోకి లోతుగా వెళ్తున్నాం. ఇది మనకు దేవుని స్నేహితత్వ శక్తిని మరియు ప్రమాదం ఎదురైనప్పుడు దేవునిపై ఆధారపడటాన్ని చూపిస్తుంది. మనము 1 సమూయేలు 20 మరియు 21, కీర్తనలు 86 మరియు 35ను చూస్తున్నాము. మనం దావీదు మరియు యోనాతాను కలిసి సౌలు ఉద్దేశాలను పరీక్ష చూస్తాము. దావీదు దేవుని శాంతిని కోరుతున్నాడు, రక్షణ కోసం. ఈ భాగంలోని ప్రధాన సందేశం కీర్తన 86 1-2 కనిపిస్తుంది. ప్రభువా, నన్ను వినుము మరియు ప్రత్యుత్తరం ఇవ్వుము. నేను బీదవాడిని, అవసరమున్నవాడిని. నా ప్రాణాన్ని కాపాడు. నేను నీకు నమ్మకంగా ఉన్నాను. నీ మీద నమ్మకముంచిన నీ దాసువిని రక్షించుము. ఈ ప్రార్థన నిజమైన విశ్వాసానికి హృదయాన్ని ప్రతిబింబిస్తుంది. మనం దేవుని రక్షణ అవసరం ఉన్నవారమని అంగీకరిస్తూ ఆయనపై ఆధారపడటాన్ని చూపిస్తుంది. మన కథ దావీదు సౌలు తలను చంపడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాడో తెలుసుకోవడానికి యోనాతాను సహాయం కోరడం ద్వారా ప్రారంభమవుతుంది. ఈ క్షణం సంక్షోభ సమయంలో నమ్మకమైన స్నేహితుల అవసరాన్ని హైలైట్ చేస్తుంది. దావీదు మరియు యోనాతాను గతంలో ఒక ఒడంబడిక సంబంధంలోకి ప్రవేశించారు. ఇప్పుడు వారు ఆ బంధాన్ని పునరుద్ధరించారు. తన తండ్రి కోపపడే ప్రమాదం ఉన్నా కూడా దావీదుకు సహాయం చేయడానికి యోనాతాను చూపిన సిద్ధత దేవుని ప్రేమలో నిక్షిప్తమైన నిజమైన స్నేహ బలాన్ని చూపిస్తుంది. వారు కలిసి సౌలు ఉద్దేశాలను పరీక్షించేందుకు ఒక ప్రణాళికను రూపొందించారు. నూతన చంద్రుని పండుగ భోజనానికి దావీదు గైర్హాజరైనప్పుడు తన తండ్రి ఎలా స్పందిస్తాడో యోనాతాను గమనించి దావీదుకు తెలియజేస్తాడు. ఈ ప్రాయోగిక దృష్టికోణం మనకు విశ్వాసం అనేది చేతులు కట్టుకుని కూర్చోవడం కాదని గుర్తు చేస్తుంది. మనము దేవుని ఫలితంపై నమ్మకంతో ఉండగలుగుతాము, అలాగే ప్రణాళికలు కూడా రూపొందించాలి. వారు తమ ప్రణాళికను బలపరుస్తున్నప్పుడు యోనాతాను మరియు దావీదు తమ ఒడంబడికను మళ్లీ ధృవీకరించారు. యోనాతాను చెబుతాడు, నా తండ్రితో ఉన్నట్లే ప్రభువు నీతో ఉండుగాక. 1 సౌలు 20. ఈ ప్రకటన ఒక ఆశీర్వాదం మాత్రమే కాకుండా దేవుని కృప సౌలు నుంచి దావీదుకు మారినన్న సున్నితమైన అంగీకారంగా కూడా ఉంది. దేవుని చిత్తం తన స్వప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నా కూడా దానిని గుర్తించి అంగీకరించడంలో యోనాతానుని జ్ఞానం మరియు వినయాన్ని ఇది చూపిస్తుంది. ఆ ప్రణాళిక అమలవుతుంది మరియు సౌలు చూపిన హింసాత్మక ప్రతిస్పందన దావీదును హత్య చేయాలన్న అతని ఉద్దేశాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. యోనాతాను దావీదును హెచ్చరిస్తాడు మరియు వారు భావోద్వేగభరితమైన వీడ్కోలు పంచుకుంటారు. ఈ స్నేహక్షణం కన్నేళ్లతో మరియు వారి ఒడంబడిక పట్ల పునరుద్ధరించిన నిబద్ధతతో ముద్రించబడింది. ఈ కథనంతో పాటు క్షిప్తంగా 86వ మరియు 35వ కీర్తనలు కనిపిస్తాయి. ఇవి ఈ కలతల సమయంలో దావీదు హృదయాన్ని మనకు తెలియజేస్తాయి. కీర్తన 86లో దావీదు ఇలా మొరపెడతాడు, ప్రభువా, నీ మార్గాన్ని నాకు నేర్పించు. నేను నీ విశ్వసనీయతపై ఆధారపడగలిగేలా నీ నామాన్ని భయపడి గౌరవించేందుకు నాకు విభజనలేని హృదయాన్ని దయచేయు. కీర్తన 86:11. ఈ ప్రార్థన ద్వారా సంక్షోభ సమయంలోనూ దేవుని నుండి నేర్చుకోవాలన్న మరియు ఆయన పట్ల సంపూర్ణంగా నిబద్ధంగా ఉండాలన్న దావీదు ఆకాంక్ష మనకు తెలుస్తుంది. కీర్తన 35లో యుద్ధం చివరికి ఆధ్యాత్మికమైనదే అన్న దావీదు అవగాహనను మనం చూస్తాము. అతడు ప్రార్థిస్తాడు, ప్రభువా, నాతో పోరాడుతున్న వారితో నీవు పోరాడుము, నాతో యుద్ధం చేస్తున్న వారితో నీవు యుద్ధించుము. కీర్తన 35:1. దావీదు తనకు ఎదురవుతున్న శత్రువులు మానవులే అయినా తనకు నిజమైన సహాయం దేవుని నుండే వస్తుందని గుర్తిస్తాడు. ఈ కథ మనకు స్నేహం, విశ్వాసం మరియు కష్టకాలాలను ఎదుర్కొనడంలో ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది. ఇది కష్ట సమయంలో మనతో నిలబడే భక్తిశీల స్నేహితుల ప్రాముఖ్యతను మనకు చూపిస్తుంది. దావీదుని పట్ల యోనాతాన్ చూపిన విశ్వాసం తన రాజ్యాన్ని కోల్పోయే పరిస్థితిలోనూ నిస్వార్థ ప్రేమకు శక్తివంతమైన ఉదాహరణ.
అలాగే మనం ఆచరణాత్మక చర్యలు తీసుకోవడానికి, దేవునిపై ఆధారపడటానికి మధ్య సమతుల్యతను కూడా చూస్తాము. దావీదు కేవలం ప్రార్థించడమే చేయడు. అతడు యోనాతానుతో కలిసి ప్రణాళికలు వేస్తాడు. కాని అతడు తన స్వంత వ్యూహాలపై మాత్రమే ఆధారపడడు. అతడు నిరంతరం ప్రార్థనలోనూ స్తోత్రంలోనూ దేవుని వైపు తిరుగుతుంటాడు. నాకు మరియు నా భార్యకు జరిగిన ఒక శక్తివంతమైన అనుభవం గుర్తొస్తోంది. ఇది ఆచరణాత్మక ప్రణాళిక మరియు దేవునిపై ఆధారపడాల్సిన అవసరం మధ్య ఉన్న సమతుల్యతను ప్రతిధ్వనిస్తుంది. సెప్టెంబర్ 11 న్యూయార్క్ సిటీలో జరిగిన ఉగ్రదాడి తర్వాతనే నేను ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ సూడాన్లో ప్రవచించాను. అది చాలా ప్రమాదకరమైన మరియు శత్రుత్వభరితమైన పరిస్థితి. మొదటి రాత్రి నేను ప్రవచించాను. మొత్తం 5 సార్లు వేలాది మంది తమ హృదయాలను క్రీస్తుకు అర్పించేందుకు స్పందించారు. అది దేవుని శక్తి మరియు మహిమకు అద్భుతమైన ప్రదర్శనగా నిలిచింది. కానీ మరుసటి ఉదయం సూడానీస్ పాస్టర్లు నన్ను లేపారు. ఉగ్రవాద సంస్థలు స్టేడియాన్ని బాంబులతో దాడి చేస్తామని బెదిరించాయని, ప్రభుత్వం స్టేడియాన్ని సైనికులతో చుట్టుముట్టిందని చెప్పారు. ఎవరినీ స్టేడియంలోకి అనుమతించరని చెప్పారు. నేను అడిగాను, మనం ఏమి చేయాలి? నాకు చెప్పారు, ప్రార్థించి ఒక పథకం రూపొందించారని. ఖార్టూమ్లోని అన్ని చర్చ్ నాయకులను సమీకరించి ఒక సమావేశానికి తీసుకువస్తారు. నేను పునరుజ్జీవనంపై ప్రసంగిస్తాను మరియు మనం దేవుని నున్నతమైన పునరుజ్జీవనాన్ని ఈ చర్చ్ నాయకులపై పంపమని ప్రార్థిస్తాము. తర్వాత వారు ఆ పునరుజ్జీవన సందేశాన్ని మొత్తం క్రైస్తవ సమాజానికి తీసుకెళ్తారు. అప్పుడు వారు చెప్పారు, కానీ మన శత్రువులు కోరుకుంటే వారు చర్చ్ను నాశనం చేయగలరు, ఎందుకంటే ప్రతి నాయకుడు ఆ సమావేశంలో ఉంటాడు. మనకు దేవుని రక్షణ అవసరం. చాలా ప్రార్థనల తర్వాత ఇది దేవుని సంకల్పమని నేను నిర్ణయించాను మరియు మేము ఆ ప్రణాళికను అమలు చేయడం ప్రారంభించాము. మేము దేవునిని ఆశ్రయించాము. మేము ప్రార్థించాము. ఆయన మన రక్షకుడిగా ఉంటాడని మేము నమ్మాము. అయ్యో, ఆయన ఎంత అద్భుతంగా కదిలాడు! ఆయన పునరుజ్జీవనాన్ని పంపాడు. అక్కడ కన్నీళ్లు వచ్చాయి. అక్కడ ఆనందోత్సాహం కనిపించింది. ఆ పునరుజ్జీవనం మొత్తం ఖార్టూమ్ అంతటా వ్యాపించింది. ఈ అనుభవం మాకు దావీదులాగే ప్రాయోగిక జ్ఞానంతో పాటు దేవునిపై సంపూర్ణ ఆధారపడటానికి ఉన్న ప్రాముఖ్యతను నేర్పింది. మేము విశ్వాసంతో ముందుకు అడుగు పెడితే ప్రణాళికలు వేసుకుంటూ, కానీ చివరికి దేవునిపై నమ్మకంతో ఉంటే ఆయన మన సవాళ్లను తన మహిమ కోసం అవకాశాలుగా మార్చగలడు. అయితే ఈ సత్యాలను మన జీవితాల్లో నేడు ఎలా వర్తింపజేయగలమో? 1. కష్టకాలంలో మీకు తోడుగా నిలిచే భక్తిశీల స్నేహితులతో లోతైన ఒడంబడిక సంబంధాలను పెంపొందించండి. 2. సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు ప్రాయోగిక ప్రణాళికలు రూపొందించండి, కానీ ఆ ప్రణాళికలతో పాటు ప్రార్థనను మరియు దేవునిపై ఆధారపడటాన్ని తప్పనిసరిగా కలిపి ఉంచండి. 3. గుర్తింపు కలిగిన మనసుతో ఉండండి. దేవుని మార్గాలను నేర్పించమని నిరంతరం ఆయనను అడుగుతూ ఉండండి. దావీదు కీర్తన 86లో చేసినట్లుగా. మరియు 4వది, మీ యుద్ధాలు చివరికి ఆధ్యాత్మికమైనవే అని గుర్తుంచుకోండి. దావీదు కీర్తన 35లో చేసినట్లుగా దేవుని జోక్యానికి ప్రార్థించండి. మరియు 5వది, పరిస్థితులు ఎంత భయంకరంగా కనిపించినా దేవునిని స్తుతిస్తూ ఆయనపై మీ నమ్మకాన్ని ధృవీకరిస్తూ ఉండండి. దావీదు మరియు యోనాతాన్ కలిసి సౌలు ఉద్దేశాన్ని పరీక్షించిన కథ మనకు భయంకరమైన పరిస్థితుల్లో దేవునికి నమ్మకంగా ఉండే స్నేహబంధం మరియు అచంచలమైన విశ్వాసం శక్తిని గుర్తు చేస్తుంది. మనం ముగింపు వైపు సాగుతున్నప్పుడు మీరేమైనా పరిస్థితిని ఎదుర్కొంటున్నారా? అది ప్రాయోగిక జ్ఞానంతో పాటు దైవ జోక్యాన్ని కూడా అవసరం చేస్తున్నదా? గుర్తుంచుకోండి, దావీదు దృష్టికోణం దేవునికి భయపడే స్నేహితుల నుండి సలహా తీసుకోవడం, ప్రణాళికలు రూపొందించడం, కానీ చివరికి దేవుని రక్షణ మరియు మార్గదర్శకత్వంపై నమ్మకం ఉంచడం. మీరు మరియు నేను దావీదులాగా ప్రాయోగిక చర్యలను దేవునిపై సంపూర్ణ ఆధారపడటంతో సమతుల్యం చేయడం నేర్చుకుందాం. అనుకూలమైన పరిస్థితుల్లో కాదు, కానీ ఆయనతో ఉన్న అచంచలమైన సంబంధంలోనే మన భద్రతను కనుగొనాలి.